హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విద్య. ఈ రోజు అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి మైసూర్ బోండా. స్పాంజీగా సాఫ్ట్గా వచ్చే రౌండ్ షేప్లో హోటల్ స్టైల్లో, అలాగే దీనికి కాంబినేషన్ పల్లీల చట్నీ కూడా చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు టోటల్గా అర్థమవుతుంది. దీనికోసం ఒక కప్పు మైదా తీసుకోవాలి. మీకు ఎన్ని కప్పులు కావాలంటే అన్ని కప్పులు అండి. ఒక కప్పు మైదా తీసుకుంటే ఒక కప్పు పుల్లటి పెరుగుని తీసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా పిసుక్కోవాలి. ఇందులోకి కొంచెం తగినంత సోడా పొడి కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని అయితే మెత్తగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా వేయకుండా చూసుకొని కలుపుకోవాలండి. సో ఇలాగ బాగా అంతా కలిపేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉంటుంది. చూడండి, బరకగా వచ్చింది పిండి అనేది. ఇలా నీట్గా మెత్తగా అంతా కలుపుకొని పిండిని అయితే పక్కన పెట్టుకోవాలండి. మీలో ఎవరన్నా ఈ మైసూర్ బోండా చేయాలనుకుంటే ఈ పిండిని 1 గంట లేదా 2 గంటల పాటు మనం ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత బాగుంటుందండి. బోండా స్పాంజీగా సాఫ్ట్గా వస్తుంది. సన్నగా తరుక్కున్న కరివేపాకు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, జీలకర్ర అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 గంటలు లేదా గంట పాటు నానబెట్టుకోవాలి. ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కాబట్టి పిండిని అయితే ఏమీ కదపకూడదు. ఒక పక్క నుంచి మనం పిండిని తీసుకొని బోండాలు అనేది వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా మనం బోండాలను అయితే వేసుకోవాలి. సో చేత్తో ఇలా పట్టుకున్నాం అనుకోండి, అదే మనం వేయకపోయినా బోండా షేప్ అనేది అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఒకటైతే సరిగ్గా రాలేదు. సో ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బోండాను అయితే అటు ఇటు కదుపుకోవాలండి. సో పర్ఫెక్ట్ కలర్ అండ్ షేప్ సాఫ్ట్ బోండాలు అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయాయి. సో ఇలాగైతే బోండాలు చేసుకొని పక్కనైతే బౌల్లోకి వేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని మొత్తం కూడా వేసుకొని నీట్గా మనకు కావాల్సిన షేప్లో వేసుకొని బోండాలు అయితే తయారు చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి దీనికోసం పల్లీల చట్నీ కాంబినేషన్ అని చెప్పాను కదండి. ప్యాన్ పెట్టుకొని పల్లీలను బాగా వేయించుకొని పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి, వేయించి పెట్టుకున్న పల్లీలు, తగినంత ఉప్పు, తగినంత చింతపండు, కొంచెం కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇలాగ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఈ చట్నీకి అయితే మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. స్టవ్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసుకొని చిట్టపట్టలు ఆడేంత వరకు పెంచుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ చట్నీలోకి అయితే ఈ పోపుని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే కొంచెం మీకు వేసేటప్పుడు వీడియో స్కిప్ అయిపోయింది. సో పోపు పెట్టుకోవడం ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని మనం రెడీ చేసుకున్న సాఫ్ట్నెస్ అండ్ క్రేజీగా ఉండే బోండాల్ని ప్లేట్లో తీసుకొని అందులోకి పల్లీల చట్నీ కాంబినేషన్ పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరండి. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ పరంగా కానీ, షేప్ పరంగా కానీ, సాఫ్ట్నెస్ పరంగా కానీ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయండి. సో మీరు కూడా ఎవరైనా మైసూర్ బోండా ట్రై చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే నా బోండాల రెసిపీని చూసేసి ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలకి మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. వీడియోని లైక్ చేయండి.